పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఊర మాస్ మూవీ సాలార్ గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వగా రిలీజ్కు ముందు రోజు అప్డేట్ అయిన గ్రాస్ బుకింగ్స్ ఇండియాలోనే 50 కోట్ల మార్కుని అందుకోగా ఓవర్సీస్ కలెక్షన్లతో 80 కోట్ల మార్కుని అందుకుంది. ఇక రిలీజ్ రోజుకి వచ్చేసరికి సినిమా తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ స్టార్ట్ను సొంతం చేసుకోగా నైజాంలో మరియు సీడెట్లో మరియు ఆంధ్రాలో అన్ని చోట్ల రిమార్కబుల్ ఓపెనింగ్స్ని సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా టాక్స్ చేసిన సెంటర్స్లను బట్టి చూస్తుంటే మొదటి రోజు ఇక్కడ కూడా 35 కోట్ల రేంజ్లో అటు ఇటుగా ఓపెనింగ్స్ అందుకునే అవకాశము ఉంది. ఇక హిందీలో ఉన్న లిమిటెడ్ థియేటర్లలో మంచి స్టార్ట్ను సొంతం చేసుకోగా మాస్ సెంటర్లలో జోరు చూపిస్తుంది. కానీ అక్కడ మొదటి రోజు సినిమా డీసెంట్ ఓపెనింగ్గా అందుకోవచ్చు. తమిళ్లో బుకింగ్స్ అంతంత మాత్రమే ఉండగా కర్ణాటక మరియు కేరళలో ఎక్సలెంట్ స్టార్ట్ను సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. ఇక ఓవర్సీస్లో సినిమా సెన్సేషనల్ స్టార్ను సొంతం చేసుకోగా ఓవరాల్గా సినిమా మొదటి రోజు ప్రజెంట్ ట్రెండ్ని బట్టి చూస్తుంటే 80 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్గా 156 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక డే అండ్ టైంకి సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల అంచనాలను మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే సాలార్ చిత్రము మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.